హేమలలిత పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ సిఈసి చదువుతున్నాను. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎలా వచ్చారు? సముద్ర మార్గం నుంచి. దాదాబాయి నౌరోజీ చెప్పిన ట్రైన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతం ఏమిటి? దాదాబాయి నౌరోజీ ఆర్థిక దోపిడీ గురించి వివరించారు. దాదాబాయి నౌరోజీ ఎవరు? దాదాబాయి నౌరోజీ ఒక ఆర్థికవేత్త. పేరు విజయహన్సిక. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఆచంట గ్రామంలో ఎంవిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండ్ సిఈ చదువుతున్నాను. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తాను అని ఎవరు అన్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరు? మనకి స్వతంత్రం రావడంలో ప్రముఖ వ్యక్తి. భారతదేశానికి మొదటిగా సైన్యం తయారు చేసిన వ్యక్తి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎంతకాలం పరిపాలించారు? సుమారు 200 సంవత్సరాలుగా పరిపాలించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఆచంట ఎంఈఆర్ జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ లో సిఈసి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అమ్మ, భారతదేశం ఏ దేశ పాలన నుంచి స్వతంత్రం పొందింది? బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వతంత్రం పొందింది. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15న ఏమి జరిగింది? భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి లభించింది. బొక్క మాదిరి ఆచంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. భారతదేశ జాతీయ గీతం ఏంటి? భారతదేశ జాతీయ గీతం జనగణమన. జనగణమన గీతాన్ని ఎవరు రచించారు? జనగణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్.